హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఎల్ఎస్ జీకే ఛానల్. ఇప్పుడు మనం ఫోన్పేలో మన యొక్క అమౌంట్ని అవతల వారికి పంపించేటప్పుడు అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల అవతలి వారికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అటువంటప్పుడు మనం ఆ అమౌంట్ని ఏ విధంగా రిటర్న్ చేసుకోవచ్చో ముందుగా ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మనం ఫోన్పేలోని హిస్టరీని క్లిక్ చేస్తే కింద హిస్టరీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఇందులో మనం ఏదైతే అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసామో ఆ అమౌంట్ ఫెయిల్ అయిన వచ్చింది కదా, క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కూడా పేమెంట్ ఎవరు పంపించామో ఏంటి అనేది టోటల్గా కనిపిస్తుంది. ఇక్కడ ఫోన్పే నుంచి యువర్ బ్యాంక్ ఈజ్ ఫేసింగ్ ఏ టెంపరీ టెక్నికల్ ఇష్యూ, ట్రై అగైన్ లేటర్, నోట్ ఇఫ్ ఎనీ money has left your account, your bank will refund it within 3 to 5 days. ఈ మెసేజ్ మనకి చూపిస్తుంటుందండి. ఇలా చూపించినప్పుడు మనం 3-4 డేస్లో అమౌంట్ పడుతుందని మనకి అర్థమవుతుంది. అయితే అంతవరకు మనం వెయిట్ చేయవలసిన లేకుండా ముందుగానే మనం ఫోన్పే కస్టమర్ కేర్కి కాంటాక్ట్ ఫోన్పే సపోర్ట్ ద్వారా మనం కిందన్న కాంటాక్ట్ ఫోన్పే సపోర్ట్ ద్వారా మనం ఒక మెసేజ్ పంపించాలి. అది దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనం సెండ్ చేసిన అమౌంట్ ఎంత ఫెయిల్ అయింది అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ ఐ రిక్వెస్ట్ యూ టు ట్రై అగైన్ ఇన్ సమ్ టైమ్స్ అని చెప్పేసి చూపిస్తుంది. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏదైతే ఏ ఆప్షన్ మనకు కావాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు. కంటిన్యూ నొక్కాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ తెలుగులో కూడా సమాచారం కనిపిస్తుంది. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి కాంటాక్ట్ సపోర్ట్స్లో చూపిస్తుందండి. దాని ప్రకారం మనం వెళ్ళొచ్చు. లాంగ్వేజ్ మార్చుకున్నాం కదా, ఫోన్పే సపోర్ట్ దాంట్లో ఇదంతా కూడా చూపిస్తుంటుంది. ఇక్కడ మనం ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డూ యూ నీడ్ మోర్ హెల్ప్ అని ఉంది కదా, అక్కడ ఇంకా మనకి ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే దాంట్లో ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆ ఆప్షన్స్ మనం క్లిక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓకేనండి. తర్వాత ఈ కింద మనం ఎంతైతే అమౌంట్ని పంపించామో అదంతా కూడా చూపిస్తుంది. కాసేపటి తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయండి అని చెప్పేసి మనకి తెలుగులో చూపిస్తుంది అనమాట. పైన ఉన్నదాన్నే కింద తెలుగులో చూపిస్తుంటుంది. ఆ విధంగా మనం అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అన్నీ క్లిక్ చేసిన తర్వాత మనం మెయిన్ మనీలో ఉన్న ఆప్షన్లోకి వెళ్ళాలి. దానికోసం మనం బ్యాక్ వచ్చి ఫోన్పే మెయిన్ మెనూకి వెళ్ళి ఇక్కడ కార్నర్లో క్వశ్చన్ మార్క్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ హెల్ప్ సెంటర్ అని ఉంటుంది. మై టికెట్స్ అన్న ఇక్కడ క్లిక్ చేస్తే మనం పంపించిన రిక్వెస్ట్ సంబంధించిన పేమెంట్ ఎంతైతే పేమెంట్ ఇష్యూకి సంబంధించి మనం రిక్వెస్ట్ చేసామో దానికి సంబంధించిన అమౌంట్, ఇక్కడ టికెట్ ఐడి రెండు చూపిస్తుంది. ఈ రెండు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మనకి వితిన్ 3-4 అవర్స్లోనే మన అమౌంట్ రిటర్న్ పడడం జరుగుతుంది. ఓకే అండి. మై టికెట్స్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇందులో మనకి సాల్వ్ అయింది, మన ట్రాన్సాక్షన్ ఏదైతే ఇంతకుముందు చేసామో అవి కూడా క్లోజ్ అయిపోయినట్టు కూడా చూపిస్తుంటారు. ఓకేనా. ఏదైనా సాల్వ్ అయిపోతే కనుక కింద క్లోజ్ అయిపోయినట్టుగా గ్రీన్ కలర్లో ఇచ్చారు కదా, ఇవి ఈ విధంగా చూపిస్తారనమాట. మన పైన ప్రాసెసింగ్లో రిజల్యూషన్ గివెన్ అని చెప్పేసి ఇచ్చింది. ఇది అండర్ ప్రాసెస్లో ఉన్నట్టు లెక్క. ఈ విధంగా మనం ఫోన్పేలోని పోగొట్టుకునే అమౌంట్ను వెనక్కి తెచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.